రంగా ఫోన్లో మాణిక్యం ఫోటోని చూసి రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకున్న బాలు మీనా. నిజంగానే రంగా ఫోన్లో మాణిక్యం ఫోటోని చూశాడా బాలు? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక బాలు మీనా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, మీనా మా కుటుంబం ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. నాకు రాత్రి చాలా సంతోషంగా ఉంది. ఎంతైతే బాధపడ్డానో అంతకు మించి ఆనందాన్ని అనుభవించాను అని బాలు అయితే చెప్తాడు. ఇక బాలు అలా అన్న తర్వాత, అవునండి నాకు కూడా అలాగే అనిపించింది. కానీ మనోజ్ రోహిణి బుద్ధులు మాత్రం ఎప్పటికీ మారవు. అత్తయ్య బుద్ధి కూడా అంతే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా మీనా ఇంకా అలా అన్న తర్వాత, సరేలే ఇప్పుడు కానీ మా అమ్మ విందనుకో మళ్ళీ ఏదో ఒక గొడవ చేస్తుంది. అవును ఈరోజు ఆర్డర్స్ ఏమున్నాయని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా అయితే 2-3 ఆర్డర్లు ఉన్నాయండి. అలాగే రేపు సుందరి దగ్గర పెళ్ళికి కూడా డెకరేషన్ అవి చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది మీనా. ఒకసారి వెళ్ళి రంగారావు అంకుల్ని కలిసి వద్దాము. అప్పుడు రంగారావు అంకులు అక్కడ ఏం చెయ్యాలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అని అంటూ ఉంటే, సరే వెళ్దాం మీనా. మరి ఇప్పుడు నీకు పని అయిపోతే చెప్పు, నాకు ట్రిప్ ఏం లేదు, వెళ్ళొద్దాము అని అంటాడు బాలు. సరేనండి వస్తున్నానని బాలు మీనా ఇద్దరు కూడా ఇక రంగా ఇంటికైతే బయలుదేరుతారు. అప్పుడే కామాక్షి మీనా బాలు రావడం చూసి, రా బాలు రా మీనా అంటూ కూర్చోమని చెప్తుంది. అలా కూర్చోమన్న తర్వాత, అవును మావయ్య లేడా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఎందుకు లేను, ఉన్నాను. అవును మరి తను సుందరి లేదా అని బాలు అడగడంతో, సుందరి గురించి మీకెందుకు ఇప్పుడు అని అంటూ ఉంటుంది మీనా. సుందరితో అసలు తనే కదా పెళ్లి కూతురు, తన డెకరేషన్ ఎలా చేయాలో ఏంటో తను కూడా చెప్తుంది కదా, ఆ ఉద్దేశంతో అన్నాను మీనా. నువ్వెక్కడికో ఆలోచించేస్తావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. సరేలేండి ఇప్పుడు అవసరం అందరి ముందు మీరు నన్ను తిట్టడం అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇంకా రంగారావు అయితే వస్తాడు. మామ చెప్పు, ఇదిగో ఎక్కడ డెకరేషన్ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ముందే ఒక ప్లాన్ వేసుకుంటే ఆ తర్వాత మనం చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు బాలు. బాలు అన్న తర్వాత, అదే నేను కూడా మీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను రా. ఇంకెన్ని రోజులో లేదో డెకరేషన్ అయితే ఎలా చెయ్యాలో అంతా కూడా సుందరి ఫోటోలు తీసుకుందట, ఆ ఫోటోల ప్రకారమే చేయమంటుంది అని అనగానే, సరే అలాగే చేస్తాను అని మీనా అయితే చెప్తుంది. ఉండండి మరొకసారి నేను పెళ్లి కొడుకు మేనమావకి ఫోన్ చేస్తాను, వాళ్ళ మేనమావకి ఫోన్ చేసి అడుగుతాను అని అనడంతో ఇక పెళ్లి కొడుకు మేనమామ ఎవరో కాదు మాణిక్యమే కదా, మాణిక్యానికైతే ఫోన్ చేస్తాడు. స్పీకర్ అయితే ఆన్ చేస్తాడు. అప్పుడే ఇక మాణిక్యం ఫోన్ లిఫ్ట్ చేశాక ఇంతలో ఇంకా అన్నీ కూడా చెప్తూ ఉంటాడు రంగా. ఇక్కడ మేము డెకరేషన్కి మొత్తం కూడా పూర్తి చేస్తున్నాము, ఆర్డర్ ఇస్తున్నాము. మీకు కూడా ఏమన్నా డెకరేషన్ కావాలంటే నా ఫ్రెండ్ వాళ్ళ కోడలు చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అని చెప్తూ ఉంటే, అవునా సరే మా ఇంటి దగ్గర కూడా మా మేనల్లుండి పెళ్లి కొడుకు చేసేటప్పుడు తననే డెకరేషన్ చేయమనండి, మెహందీ హల్దీ ఇవన్నీ పెట్టుకుందాము, సరదాగా ఇప్పుడు అందరూ కూడా చేసుకుంటున్నారు కదా అని మాణిక్యం అంటాడు. అప్పుడే ఇక మాణిక్యం మళ్ళీ వాయిస్తూ ఎక్కడో విన్నట్టుంది అని బాలు మీనా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న తర్వాత ఇక మాణిక్యం ఫోన్ పెట్టేశాక అడుగుతూ ఉంటారు రంగాని, ఇతని వాయిస్ ఎక్కడో మేము విన్నట్టు గుర్తుకొస్తుంది, ఎక్కడన్నది నాకు సరిగ్గా గుర్తుకు లేదు అని చెప్తూ ఉంటాడు. బాలు మీనా ఇద్దరు కూడా అంటారు. ఇక వాళ్ళిద్దరు అలా అనుకునేసరికి, ఎలాగైనా ఈసారి నేను వాళ్ళ మేనమావని చూసే తీరాలండి అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా తప్పకుండా చూద్దాము అని అనగానే, సరేరా పెళ్లి బట్టలకి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి, మేము ఇచ్చేసి వస్తాము అని చెప్తూ ఉంటే, సరే అలాగే వెళ్ళి మామ, కానీ నీకు ఒక మాట చెప్తాను విను, పెళ్లి కొడుకు మేనమా ఫోటో నాకు కావాలి అని అడుగుతాడు బాలు. అతని ఫోటో ఎందుకురా అని అడుగుతూ ఉంటే, కావాలి మామ, అతని వాయిస్ వింటూ ఉంటే నేను ఎవరికో ఎక్కడో విన్నట్టు ఉంది, అందుకని కావాలని చెప్తున్నాను, నువ్వు తప్పకుండా కూడా ఫోటో తీయి అని అంటూ ఉంటాడు రంగాని. మరి నువ్వే రావచ్చు కదరా, వాళ్ళని పలకరించవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, నేను రాలే మామ, ఇంకోసారి వస్తాను, ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చొని కదా మాట్లాడుకోవాల్సింది, నేనెందుకు, నేను తర్వాత వస్తాను అని చెప్తూ ఉంటే, సరే ఫోటో తీస్తాను, ఆ మామ మర్చిపోయాను, నువ్వు మాత్రం ఈ ఫోటో తీస్తున్నట్టు ఆయనకి తెలియకూడదు, ఆయనకి చెప్పకూడదు కూడా నువ్వు అని అనగానే,
సరేరా అలాగే నేనేం చెప్పనులే అని చెప్తూ ఉంటాడు రంగా. అప్పుడే ఇక మాణిక్యం అలాగే వాళ్ళ అక్క వాళ్ళ బావ సుందరి వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటారు, కామాక్షి గురించి రంగా గురించి. అప్పుడే ఇక కామాక్షి అయితే పదండి వెళ్దాం తొందరగా, వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తారు అని అంటుంది. నాదేం లేటు లేదు, సింగారించుకొని నగలన్నీ వేసుకొస్తుల్లోకి నీకే లేట్ అయ్యింది అని చెప్తాడు రంగా. తర్వాత వాళ్ళిద్దరూ కూడా బయలుదేరుతారు. ఇంతలో ఇక మాణిక్యం అయితే రంగాకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు, ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే వచ్చేస్తున్నాము, దగ్గరలోనే ఉన్నాము, 10 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్తాడు రంగా మాణిక్యంతో. ఇక వాళ్ళైతే ఇంటికి వెళ్తారు. వెళ్ళాక ఇక శుభలేఖలు ఒకరికొకరు ఇచ్చుకొని ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అలా సంబరపడిపోతూ ఉండగానే మాణిక్యం మాట్లాడేటప్పుడే ఇక రంగా అయితే మాణిక్యంతో అంటూ ఉంటాడు, మనమిద్దరం ఒక సెల్ఫీ తీసుకుందాము, మన దగ్గర సెల్ఫీ ఫోటో లేదు కదా అని చెప్తాడు. ఇక అలా చెప్పడంతో అప్పుడే పక్కనే ఉన్న సుందరికి కాబోయే భర్త నరేష్కి ఫోన్ ఇచ్చి మా ఇద్దరిని ఫోన్ తీరా అని అడుగుతేసరికి అప్పుడు సుందరి భర్త అయితే ఫోటో తీస్తాడు. అలా ఫోటో తీసుకొని వాళ్ళకి పెళ్ళికి బట్టలకి డబ్బులు ఇచ్చేసి రంగా అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. రే బాలు, ఎక్కడున్నావు నువ్వు, అతన్ని ఫోటో తీశాను రా అని అంటూ ఉంటాడు రంగా. సూపర్ మామ, నువ్వు సూపర్, నేను వస్తున్నాను మీ ఇంటికి అని చెప్తూ ఉంటాడు బాలు. అలా బాలు మీనా ఇద్దరు కూడా రంగారావు ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే రంగారావుతో ఇలా అంటూ ఉంటారు, అసలు మీరు ఎవరు చెప్పే ఫోటో తీయమన్నాను కదా, తీసానన్నారు, మరి ఆ ఫోటో ఏది అని అడుగుతూ ఉంటే ఈ వాట్సాప్లోనేమో నా వాట్సాప్ పనిచేయటం లేదు, నీకు పంపిద్దామంటే ఏదో అయ్యింది, అందుకని నిన్ను రమ్మన్నాను, ఇదిగో అతని ఫోటో, సెల్ఫీ దిగాము అంటూ ఫోటో చూపిస్తాడు. ఇక ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. షాక్ అయిపోతూ మనం అనుమానమే నిజమైపోయిందండి, ఇతను మలేషియా నుంచి రాలేదు, ఇతను ఇక్కడ బస్తీలో వాడు అని అనగానే ఆ మాట విని ఒక్కసారి అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉండగా రంగా అయితే ఏంటి అతని ఫోటో చూసి షాక్ అయిపోతున్నారు, అసలు అతను ఏం తెలుసు అతనికి అని అడుగుతూ ఉంటే అతని గురించి మీకెందుకు అని రంగా అడుగుతూ ఉంటే ఇతను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాడు అని అడుగుతాడు బాలు. ఇతను ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడొచ్చారో కూడా నాకు తెలియదు అని రంగా అంటాడు. ఇతనిది మటన్ కొట్టు, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా మటన్ కొట్టుకొని సంపాదించుకునేవాళ్ళు, అదే దారిలో ఇతని కూడా నడుస్తున్నాడు అని చెప్పడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు బాలు మీనా. అప్పుడే ఇక మీనా రోహిణి నాటకం ఆడించిందంటారా, లేకపోతే వీడే నాటకం ఆడాడంటారా అని అడుగుతూ ఉంటుంది బాలుని. నాకు తెలిసి పార్లలమ్మే మనతో అబద్ధం చెప్పిందని నాకు అనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా అప్పుడే బాలు ఈ సంగతి ఎంతో తేలుద్దాము, అసలు రోహిణి మోసం చేసిందో మరి మాణిక్యం మోసం చేసి మన ఇంటికి వచ్చాడో మొత్తం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటే అప్పుడే మీనా తొందరపడకండి, ఇప్పుడు సుందరి పెళ్ళి కూడా జరగబోతుంది, మనం ఏమాత్రం తొందరపడినా సరే 2 పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా పెళ్ళిని అయితే ఆపేస్తారు అని చెప్తూ ఉంటుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.